ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు. ఈ ఆత్మీయ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నీ ప్రణాళిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆదికాండం 13వ అధ్యాయం నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. అబ్రహాము మరియు లోత్ మధ్య జరిగిన విభజన మనకు ఏ సందేశాన్ని ఇస్తుంది? మనం తీసుకునే నిర్ణయాలు లోకపు ఆశలతో ఉండాలా లేక దేవుని చిత్తంతో ఉండాలా? రండి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. అది ఒక కొత్త ఆరంభం. అబ్రహాము తన భార్య సారాతో తన తమ్ముని కుమారుడైన లోతుతో కలిసి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి తిరిగి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. అబ్రహాము కేవలం ఖాళీ చేతులతో తిరిగి రాలేదు. దేవుని ఆశీర్వాదంతో అపారమైన వెండి, బంగారం మరియు మందలతో ఒక మహా ధనవంతునిగా తిరిగి వచ్చాడు. వారు ప్రయాణిస్తూ చివరకు బేతేలు ప్రాంతానికి చేరుకున్నారు. అది మామూలు స్థలం కాదు. గతంలో అబ్రహాము దేవుని కోసం మొదటిసారి బలిపీఠం కట్టిన పవిత్ర స్థలం. అక్కడ అబ్రహాము మోకాళ్ళుని మళ్ళీ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంత బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఒక ఊహించిన సమస్య మొదలైంది. అబ్రహాము దగ్గర మందలున్నాయి, లోతు దగ్గర కూడా మందలున్నాయి. వారి ఆస్తి ఎంత పెరిగిందంటే ఆ ప్రాంతం వారందరికీ సరిపోవడం లేదు. ఆహారం కోసం, నీళ్ల కోసం అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో బంధువుల మధ్య ఆస్తుల కోసం గొడవలు జరగడం మనం చూస్తుంటాం. కానీ అబ్రహాము ఇక్కడ తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. లోతు తనకంటే చిన్నవాడైన అబ్రహాము తగ్గింపుతో ఇలా అన్నాడు: లోతు, మనం అన్నదమ్ములం. మన మధ్య, మన కాపురుల మధ్య కలహాలు ఎందుకు? ఈ దేశమంతా నీ ముందు ఉంది కదా, నీకు ఏది కావాలో కోరుకో. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను అని లోతుతో అబ్రహాము అన్నాడు. అబ్రహాము ఇచ్చిన అవకాశాన్ని చూసి లోతు కళ్ళెత్తి చుట్టూ చూశాడు. అతని కళ్ళు యోర్దాను లోయ వైపు ఆగిపోయాయి. అది ఎలా ఉందంటే దేవుని తోటల, అంటే ఏదోని తోటల. ఐగుప్తు దేశంలో పచ్చగా నీళ్లతో కలకలలాడుతుంది. లోతుకు ఆ పచ్చదనమే కనిపించింది, కానీ అక్కడ ఉన్న ప్రమాదం కనిపించలేదు. లోతు తన లాభం చూసుకున్నాడు. యోర్దాను మైదానాన్ని ఎంచుకొని తూర్పు వైపుకు వెళ్ళిపోయాడు. తన గుడారాలను చివరికి సొదొమ పట్టణం వరకు వేసుకున్నాడు. అయితే బైబిల్ ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తుంది. సొదొమ ప్రజలు యెహోవా దృష్టికి చాలా దుష్టులు మరియు పాపులు. లోతు కేవలం కంటికి కనిపించే అందాన్ని చూసి ప్రమాదకరమైన చోటికి వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఒంటరిగా మిగిలాడు. బహుశా తన సొంత బంధువులు తనను విడిచి వెళ్ళాడని అబ్రహాము బాధపడి ఉండవచ్చు. కానీ సరిగా అప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో, అబ్రహాము, నీ కళ్ళెత్తి చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర నువ్వు చూస్తున్న ఈ దేశమంతా నీకు, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను. నీ సంతానాన్ని ఎలా చేస్తానో తెలుసా? భూమి మీద ఉండే ధూళి కణాలంతగా చేస్తాను.
ఎవరైనా భూమి ధూళిని లెక్క పెట్టగలరా? అలాగే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టలేరు. లేచి ఈ దేశమంతా నడువు, ఇదంతా నీదే. అబ్రాహాము దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. ఆయన హెబ్రోనులోని మమ్రే అరణ్యంలో ఉన్న సింధూర వృక్షముల దగ్గరకు వెళ్ళి నివసించాడు. అక్కడ ఆయన చేసిన మొదటి పని యెహోవాకు ఒక బలిపీఠం కట్టడం. కంటికి కనిపించే లోకపు ఆకర్షణను చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. అబ్రహాము లాంటి విశ్వాసం, శాంతి స్వభావం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. దేవుని కృప, సమాధానం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఈ వీడియో నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. తద్వారా మీరు కూడా దేవుని పరిచర్యలో పాలు పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.